ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు SumanTV. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్ గారు. నమస్తే అండి. సార్ రేవంత్ గారు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం పెద్దగా మారట్లేదు. అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే ఇంకా మోస ధోరణిలో కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలు అనగానే ఎక్కడా లేని ఈ ప్రభుత్వ పథకాల హామీలు గుప్పిచ్చేస్తుంటారు ప్రజాప్రతినిధులు. మరి వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఎలా ముందుకు సాగాలి అంటారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఇంకా ఎంతవరకు ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అంటారు? సార్, ఫస్ట్ అన్నిటికీ మూలం ఎడ్యుకేషన్ సిస్టమ్. అది ఏ దేశమైనా కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుంది అన్నదాన్ని పెట్టుకొని డౌన్ ద లైన్ మనకు అంత మంచి గ్రాడ్యుయేట్స్ వస్తారు, అంత మంచి సైంటిస్ట్ వస్తూ ఉంటారు, అంత మంచి ఎంటర్ప్రీనియర్స్ వస్తూ ఉంటారు. సో దాని బేసిస్ మీదనే మనకి ఆర్థిక వ్యవస్థ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మనకి బేసిక్గా 200 సంవత్సరాలు మనం ఆల్రెడీ బానిసలుగా బ్రిటిషర్స్ తోటే ఉన్నాము. అదే బానిసత్వం ఒక రకంగా మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నామనే చెప్పాలి ఒక రకంగా. సార్, ఇప్పుడు ఏదైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నామో అది యాక్చువల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే 100% కాదు. అది కానే కాదు. ఇది కేవలం బానిసలను తయారు చేయటం కోసం తయారు చేయబడ్డటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమే కానీ ఒక రియల్ మ్యాన్ని తయారు చేసి, ఒక నిజమైన వ్యక్తిత్వాన్ని కానీ, ఒక నిజమైన సైంటిస్ట్ని కానీ, ఒక నిజమైన మ్యాథమెటిషియన్ని కానీ తయారు చేసేందుకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అసలు కానే కాదు. సార్, ఫస్ట్ మన హిస్టరీ చూద్దాం. మనకి గురుకుల్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. ఎస్. సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యక్తిని తయారు చేయాలి. ఎడ్యుకేషన్ అనేది ఒక మనిషిని ఆలోచింపజేసే వ్యక్తిగా తయారు చేయడం. ఆ వ్యక్తికి ఆలోచించే శక్తి అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. ఆ టైంలో జనరలైజ్డ్ లేదు, LKG to 10th క్లాస్, మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇట్లా జనరలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటూ లేదు. ఎవరికైనా బేసిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఎక్కడైనా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనకి ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో ఏదైతే ఒక పర్టిక్యులర్ దానికి సంబంధించి ఒక నాలెడ్జ్ అనేది కానీ, ఒక స్కిల్ కానీ ఉంటుందో వాళ్ళని దానిలో ప్రోస్ చేసే విధంగా, అంటే వాళ్ళని అందులో అప్గ్రేడ్ చేసే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకప్పుడు ఉండేది యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు చరిత్ర గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఏమని? జీరో మేమే కనుగొన్నాం, మేము అసలు అదేం టెలిస్కోపిక్ లేని రోజుల్లోనే మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అనుగ్రహాలు ఎన్ని ఉన్నాయి, అన్నిటి గురించి మనం అన్ని చరిత్రల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఎస్, మనకు మొత్తం తెలుసు, అన్ని కూడా ఆ రోజుల్లో మనకు తెలుసు. కానీ ఈ రోజు ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకొని, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ మన చేతుల్లో పెట్టుకొని కూడా మనం ఎందుకు దాంతో ఫైట్ చేయలేకపోతున్నాం? మనం ఎందుకు వేరే కంట్రీస్ తోటి ధీటుగా మనం ప్రపంచంలో ముందుకు సాగలేకపోతున్నాం? ఎందుకు ఈ సో కాల్డ్ టాలెంట్ అనేది చాలా తక్కువ మందికి ఎందుకు పరిమితమైంది? సింపుల్ రీజన్, ఆ రోజు ఒక వ్యక్తిలో ఏ టాలెంట్ ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో అప్స్కిల్ చేసే ప్రయత్నం చేసింది మన గురుకుల్ స్టైల్. బట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ పాస్ అండ్ ఫెయిల్. ఎస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పాస్. ఎస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పాస్ అండ్ ఫెయిల్. బేసిక్గా దీన్ని ఇలానే ఉంచేందుకు కూడా మేబీ మన రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారేమో అని కూడా నాకు అర్థం కాదు. మేబీ ఆ బానిసత్వం అనేది నచ్చుండొచ్చు. మనకి ఇంతకుముందు ఈ క్యాస్టిజం ఆల్ దీస్ అనేది మనకు ఒకప్పుడు, అంటే బిఫోర్ బ్రిటిషర్స్ అనేది మన దగ్గర హెవీగా అనేది లేదు. క్యాస్టిజం ఈజ్ ఆల్వేస్ దేర్ బేస్డ్ ఆన్ ద వర్క్. ఆఫ్టర్ బ్రిటిషర్స్ మనకు అది అనేది చాలా ఎస్కలేట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది అక్కడే క్రియేట్ అవ్వడం మనకు స్టార్ట్ అయింది. ఈ స్లేవరీ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్, స్లేవరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే వాళ్ళకి ఏదైతే అనుకూలంగా అనుకున్నారో దాన్ని బిల్డ్ చేసే ప్రయత్నమే చేశారు. మనం ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నామో ఒక ఎంప్లాయీని తయారు చేసే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కానీ ఒక నిజమైన మ్యాథమెటిషియన్ని, ఒక నిజమైన సైంటిస్ట్ని కానీ తయారు చేసే విధంగా ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. సార్, ప్రపంచమంతా నడిచేది కూడా బిజినెస్ల చుట్టూతే. మనకి స్కూల్ సిస్టంలో ఎక్కడైనా కానీ బై ఎనీ ఛాన్స్ అసలు ఈ ఫినాన్స్ మేనేజ్మెంట్ గురించి ఎక్కడైనా ఉంటుందా? అసలు బిజినెస్ అనేది ఎలా బిల్డ్ చేయాలన్న దాని గురించి ఎక్కడైనా చెప్తుంటారా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఉండదు. బేసిక్గా మనదంతా ఎంప్లాయీస్ని తయారు చేసే విధంగా తయారు చేయబడింది. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి నువ్వు బాగా చదువుకోవాలి, స్కూలింగ్ గురించి చెప్తున్నా, నువ్వు బాగా చదువుకోవాలి, ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్లో ఫ్రీ సీట్ రావాలి అంటే ఆ స్టూడెంట్కి అక్కడ ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఒక కాలేజ్లో సీట్ తెచ్చుకోవటం. ఇంటర్ టైంలోకి వచ్చేసరికి
నీకు ఒక ఐఐటీలో సీట్ రావాలి, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలి. అక్కడ నీ టార్గెట్ ఏంటి? ఒక ఐఐటి కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అంటే ఒక వ్యక్తికి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటమే టార్గెట్ కింద మారినప్పుడు అతను నిజమైన టాలెంట్ మీద ఎక్కడ ఫోకస్ చేస్తాడు? ఐఐటీలో సీట్ కోసం అతను ఫోకస్ అంతా. అతను చిన్నప్పటి నుంచి నేను ఒక మ్యాథమెటిషియన్ అవ్వాలి అని తన టార్గెట్గా పనిచేయలేదు, ఐఐటీలో సీట్ కోసం పనిచేశాడు. నేను నిజమైన డాక్టర్ అవ్వాలి, నేను ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ అవ్వాలని తను ట్రైన్ అవ్వలేదు. ఏదో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ రావడం కోసం ట్రైన్ చేయబడ్డారు, ఎంసెట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ రావడం కోసమే ట్రైన్ చేయబడ్డారు. అంటే ర్యాంకింగ్ సిస్టమ్ అంటే ఎంప్లాయీని క్రియేట్ చేసే విధంగా మాత్రమే టార్గెట్స్ బేస్డ్గా మనల్ని ముందరికి తీసుకెళ్లారు తప్పించి మనలో ఉండేటువంటి రియల్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే విధంగా, ఏదైతే రియల్ టాలెంట్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసే విధంగా మన ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ కాలేదు. దీన్నే మనం ఇప్పుడు మన రియల్ లైఫ్లో కూడా చూస్తున్నాం. చదివేది ఒకటి, చేసేది ఇంకొకటి. మనం చదివేమో ఇంజనీరింగ్ చదువుతాం, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతారు, వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేసి ర్యాపిడో బైక్ డ్రైవ్ చేస్తుంటారు. ఎవరెవరు ఏదేదో పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఈ గోల్ అంత అంటే అసలు మెకానికల్ ఇంజనీరింగ్ చేయటం ఎందుకు, సాఫ్ట్వేర్లోకి షిఫ్ట్ అవటం ఎందుకు? ఇఫ్ యూ హ్యావ్ రియల్ టాలెంట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నువ్వు అదే సిఎస్సిలోనో ఐటీలోనో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండుంటే నీ గ్రోత్ ఈ పాటికి చాలా స్పీడ్గా ఉండుండేది. బేసిక్గా దీన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడైనా కానీ యథా రాజు తదా ప్రజ, అంటే రాజు అవగాహన కలిగించాలి ప్రజలకి హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ వర్క్ అనేది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా తగలబడ్డది కాబట్టి మన పేరెంట్స్ కూడా ఇలానే గైడ్ చేస్తున్నారు. నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, జీతగాడు అవ్వాలని చెప్తున్నారు, కానీ నువ్వే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, నువ్వు నలుగురికి జీతం ఇచ్చే స్థాయికి ఎదగాలి, నువ్వు 4 విషయాలు కనుగొనాలి, అంటే కనిపెట్టాలి అన్న విషయం గురించి ఎవరు మనం మోటివేట్ చేయట్లేదు. చిన్నప్పుడు మనం స్కూల్లో కూర్చుంటాం సార్, ఒక్క విషయం నాకు చెప్పలేదని నేను ఫీల్ అవుతున్నా. చిన్నప్పుడు ఏ టీచర్ కూడా నువ్వు కూర్చుని ఒక బెంచ్ ఒకరు కనిపెట్టిందే, దాని మీద వేసిన పెయింట్ ఒకరు కనిపెట్టిందే, దాని కింద పెట్టిన రాడ్స్ని ఒకరు కనిపెట్టిందే, నువ్వు కూర్చున్న ఫ్యాన్ ఒకరు కనిపెట్టిందే, ఇక్కడ లైట్స్ ఒకరు కనిపెట్టిందే, చాక్ పీస్ ఒకరు కనిపెట్టిందే, బోర్డ్ ఒకరు కనిపెట్టిందే, నువ్వు నడుస్తున్న టైల్స్ ఒకరు కనిపెట్టిందే. ఇప్పుడు నువ్వు అసలు ఏదైతే పని చేస్తున్నావో నీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కటి ఒకరు కనిపెట్టిందే. ఒక మనిషి భూమి మీద పడ్డ తర్వాత ఈ విధంగా ఎవాల్వ్ అవ్వాలి. ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది భూమి మీద. ప్రతి ఒక్క మనిషి అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ తోటి ఏదో ఒకటి రిటర్న్ నేచర్కి ఇవ్వాలి, అంటే సొసైటీకి ఇవ్వాలి వాళ్ళ టాలెంట్ తోటి అన్న ఒక విషయాన్ని చిన్నప్పుడే చెప్పుండుంటే నా పర్స్పెక్టివ్ మారుండేదేమో. నేను ఇప్పుడున్న స్టేజ్ కంటే కూడా ఇంకా బెటర్గా నేను ఎవాల్వ్ అయ్యి ఉండేవాడినేమో. ఈ రోజు నేను ఆర్కిటెక్చర్ చేశాను, మళ్ళీ ఫినాన్షియల్ మార్కెట్స్కి వచ్చాను. ఆ రోజు నాలో ఫినాన్షియల్ మార్కెట్స్కి సంబంధించిన నాలెడ్జ్ నాలో ఉంది అన్న విషయాన్ని కూడా ఎవరు గ్రహించలేకపోయారు. నేను పిల్లవాడిని సార్, గురువుకి ఎప్పుడు కూడా టాప్ స్థానాన్ని ఇస్తూ ఉంటాం. దైవం, తల్లిదండ్రులు, గురువు, మనం ఎప్పుడు టాప్ స్థానాన్ని ఇస్తూ ఉంటాం. ఎందుకు? పిల్లవాడే తనకు తానే అన్ని ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ ఉండదు. గురువు తనలో ఉన్నటువంటి స్కిల్ ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక రైట్ పాత్లో గైడ్ చేసి వాళ్ళని ఒక బెస్ట్ సిటిజన్గా కంట్రీకి అందిస్తూ ఉంటారని ఒక ఇదితోటి మనం గురువుని ఎప్పుడు కూడా టాప్ నాచ్ అంటే ఒక టాప్ దైవంతో మనం భావిస్తూ ఉంటాం. వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పగలగాలి. ఇప్పుడు ఎంతసేపటికి కూడా మార్క్స్ బేస్ మీదనే రన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్లనే హైయెస్ట్ ప్రెషర్స్ క్రియేట్ అయిపోయి చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక స్కూల్ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కంపారిజన్. వాళ్ళ అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చాయి కాబట్టి నీకు కూడా అన్నీ రావాలి, వాళ్ళ అమ్మాయికి 500 వచ్చాయి నీకు 500 రావాలి, వాళ్ళ అమ్మాయికి 600 వచ్చాయి నీకు 600. అంటే ఒక్కసారి స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఆ స్కూల్లో ఉన్న వాళ్ళతోనూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రతిదీ పేరెంట్స్ కంపేర్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సరే స్కూల్ ఏజ్ అయిపోయి కాలేజ్కి వచ్చాం, కాలేజ్ అయిపోయి మళ్ళా కెరీర్ని ఎంచుకునే సమయంలో కూడా వాళ్ళ అబ్బాయికి పలానా కంపెనీలో జాబ్ వచ్చింది, ఇంత జీతము కాబట్టి నువ్వు కూడా అంతే జీతం చేయొచ్చు. అంటే ఇట్లా ప్రతిదీ ప్రెషర్. మార్కులే పరమావధి, ఉద్యోగమే పరమావధిగా పేరెంట్స్ ఇన్పుట్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. ఎస్ సార్, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక మ్యూజిషియన్ బాగా మ్యూజిక్ వంచగలుగుతాడు, మ్యూజిషియన్ బాగా మ్యాజిక్ చేయగలుగుతాడు. ఒక మ్యూజిషియన్ తన మ్యూజిక్ తోటి మ్యాజిక్ చేయగలుగుతాడు, కానీ తను డైరెక్ట్గా వచ్చి మ్యాజిక్ చేయలేడు. అలానే ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. నేను నాలో ఉన్న స్కిల్ ఫినాన్షియల్ అంటే క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ అనుకోండి, నేను అది చేయగలుగుతాను. నన్ను తీసుకెళ్ళి కంప్యూటర్కి ముందు కూర్చోబెట్టి కోడింగ్ చేయమంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను అలా డిజైన్ చేయబడలేదు, అంటే నా ప్రాసెస్ అలా బిల్డ్ కాలేదు. అందరినీ జనరలైజ్ చేసి చూసి దాన్ని ఒకే విధంగా బిల్డ్ చేసుకుంటూ పోవటం వల్ల బిల్డ్ అయిన ఈ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ స్లేవ్స్ అనేది మన ఇండియాలో ఇంకా కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి సరే గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే, సరే ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి గవర్నమెంట్ ప్రతి స్టూడెంట్ మీద దాదాపుగా 60,000 నుంచి 80,000 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెడుతుంది.
ప్రతి స్టేట్లో కూడా. అదొక నార్మల్ స్మాల్ సైజ్ ప్రైవేట్ సెక్టార్. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లవాడి ఖర్చు పెట్టేంత అమౌంట్ ప్రభుత్వం కూడా సంవత్సరానికి 70 నుంచి 80 వేల రూపాయలు ఆ ఒక్క స్టూడెంట్ మీద ఖర్చు పెడుతుంది. ఖర్చు పెడుతుంది. ఇంత ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? అంటే ద సేమ్ స్లేవరీ మన లీడర్స్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఈ సోకాల్ నేను ఏం చెప్పాను, ఎడ్యుకేషన్ అనేది మనిషికి ఆలోచించే శక్తిని ఇవ్వగలిగేది. అంటే అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోతే ఆలోచించే శక్తి వస్తే ఈ రాజకీయం నడవదు అనే భయంతో మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలనుకోవట్లేదా? సార్ ఇంతసేపటికి ఈ కులానికి మేము ఆ పథకాన్ని ఇస్తాం, ఈ కులం వాళ్ళకి మేము ఈ ఆఫర్ ఇస్తాం అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ సార్ ఇంతకుముందు యాక్చువల్గా నేను ఈ థాట్ ప్రాసెస్ నాకు మా ఫ్రెండ్ నుంచి బిల్డ్ అయింది. హీఈస్ అ బ్రాహ్మిన్ అని ఒకటే మాట చెప్తాడు, పుట్టుకతోటి ఎవడు బ్రాహ్మణుడు కాడు. బ్రాహ్మణుడు అయ్యేవాడు అని అంటే వేదాలను కాపాడేవాడు, వేదాలను చదివేవాడు, 3 పూట్ల సంధ్యావందనం చేసేవాడు, వీళ్ళు మాత్రమే బ్రాహ్మణులు. బ్రాహ్మణ కడుపున పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు. ఇంతకుముందు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి గురువు దగ్గరకు వదిలేస్తే వాళ్ళకున్న టాలెంట్ని బేస్ చేసుకొని ఆ పిల్లల్ని ఆ కులం చెందిన వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళంట. ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని తీసుకెళ్ళి మళ్ళీ బ్రాహ్మణికి అప్పచెప్తారనేది లేదు. అతను క్షత్రియ టాలెంట్ ఉన్నవాడు ఉండొచ్చు, అంటే యుద్ధ నైపుణ్యం ఉండొచ్చు. యుద్ధ నైపుణ్యం ఉన్నవాడిని క్షత్రియుడిగా, వేదాలను కాపాడుకునే వాళ్ళని, వేదాలను చదివే వాళ్ళని, ఈ సోకాల్ మన ట్రెడిషన్ కాపాడే వాళ్ళని బ్రాహ్మణులుగా, వీళ్ళు అంటే ఎవరికి ఏ టాలెంట్ ఉన్నదాన్ని బేస్ చేసుకొని దాని వైజ్గా కేటగరైజ్ చేయబడ్డాం మనం. ఇంతసేపటికి మన ఇప్పుడున్న కండిషన్లో ఏంటి, ఈ కులపోలకి అది, ఈ కులపోలకి ఇది కదా ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. దాని బదులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసం మీ అడ్వాంటేజెస్ని క్రియేట్ చేస్తాము, మెకానికల్ ఇంజనీర్స్ కోసం మేము పలానా ప్లాంట్ని ఇక్కడికి తీసుకొస్తాము, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ కోసం మేము రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రెసింగ్ చేస్తాము, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే వాళ్ళ కోసం అని చెప్పేసి మేము పలానా డెవలప్మెంట్స్ తీసుకొస్తాము. వీటన్నిటికీ మూలమైనటువంటి ఈ ఎడ్యుకేషన్, ఈ పలానా ఒక్కొక్క సెక్టార్లో ఎక్కడెక్కడైతే ఎడ్యుకేషన్ లాగింగ్ ఉందో ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము డెవలప్ చేయబోతున్నాము అన్న దాని గురించి ఒక్కసారైనా కానీ మనం ఏ పథకాల్లోనే విన్నామా? ఎంతసేపటికి కూడా ఆ కులానికి ఏమిస్తాం, ఈ కులానికి ఏమిస్తాం అన్న దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు విభజించారు. విభజన దేని బేసిస్ మీద జరగాలి? విభజన అనేది పనికి అనుకూలంగా జరగాలి. ఇటువంటిది ఎప్పుడైతే అంటే మన కంట్రీ డెవలప్మెంట్ కానీ ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ కానీ మన ఇండియాలో రావాలి అని అంటే డెవలప్మెంట్స్ అని, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ చూడండి, ఎంతసేపటికి కూడా మేము ఆర్మీకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాము, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి ఇంత ఇస్తాము, వీటి మీద ఫోకస్ చేస్తారు తప్పించి క్రిస్టియన్స్కి ఇంత ఇస్తాము, హిందూస్కి ఇంత ఇస్తాము, ముస్లిమ్స్కి ఇది ఇస్తాము అన్న దాని గురించి చర్చ లేదు. అందుకే ఆ కంట్రీస్ యొక్క గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంది. నాకు ఒక విషయం సార్, మన ఎలక్షన్ మేనిఫెస్టో అని అంటే ఈ కులానికి ఆ కులానికి అన్న దానికంటే కూడా పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గ్రోత్ కోసం పలానా హైవేస్ని నిర్మించబోతున్నాము, ఈ పలానా ఏరియా వెనకబడి ఉంది, అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేసి మేము ఒక్కొక్క మంచి ఆ ఏరియానే రియల్ ఎస్టేట్ వైజ్గా డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాము. రియల్ ఎస్టేట్ అక్కడ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఒక ఫినాన్షియల్ సర్క్యులేషన్ అనేది మొదలవుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టెబిలైజ్ అవుతారు. ఇంకొక వైపు వచ్చేసరికి హాస్పిటల్ సెక్టార్స్కి సంబంధించి కొంత వెనకబడి ఉన్నాము, అక్కడ ఎడ్యుకేషన్ అంటే మన ఫారెన్ ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తే ఇక్కడ మన మెడికల్ ఎడ్యుకేషన్ వెనకబడి ఉంది, మేము పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాము, పలానా టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకొస్తాము. ఇలా ఒక సెక్టార్ బేస్డ్గా అంటే ఎడ్యుకేషన్ బేస్డ్ మీద మన వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారో సో కాల్డ్ ఈ ఎడ్యుకేటెడ్ స్లేవరీ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒకనొక టైంకి ఎండ్ అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ తప్పని నేను చెప్పను సార్, కానీ ఒక స్లేవరీ మైండ్ సెట్ తోటి మనం బిల్డ్ అవటం అనేది తప్పు. ఉద్యోగం కోసం మనం ట్రైన్ అవటం కాదు, మనం ట్రైన్ అవుతూ ఎంప్లాయిడ్ అవుతామా ఎంప్లాయర్ అవుతామా అనేది సెకండరీ ఆస్పెక్ట్. మనం ఎంప్లాయిడ్ అయినా కానీ ఎంతమంది ఎంప్లాయిడ్ పీపుల్ సార్ ఎన్ని విషయాలను కనుగొనలేదు. మైక్రోసాఫ్ట్కి సీఈఓ మన మైక్రోసాఫ్ట్కి సీఈఓ అయ్యారు అని డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ని ఎస్టాబ్లిష్ చేశారా? ఎంప్లాయీగానే వెళ్ళారు ఆయన. కానీ మనకి ఎప్పుడైతే మనకున్న స్కిల్ మీద మనం వర్క్ చేస్తూ ఉంటామో, మనకున్న స్కిల్ గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటామో, మనకున్న స్కిల్ మీద చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతూ ఉంటామో అప్పుడు మనం సో కాల్డ్ ఈ డెవలప్డ్ కండిషన్స్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ జనరలైజ్డ్ అన్న దాని మీద ఎప్పుడు కూడా స్కోప్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కాదు, మన గురుకుల్ స్టైల్ అంటే ఇండివిజువల్ టాలెంట్ మీద ఫోకస్ చేసేది. బేసిక్గా మన గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. గవర్నమెంట్ పాలసీస్ రాకుండా ఏ స్కూల్స్ మాత్రం ఏం చేస్తాయి, ఏ పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు. సో పాలసీస్ మేక్ చేసేటప్పుడు అంటే సారీ ఆ పాత జనరేషన్ అయిపోయింది, మన పేరెంట్స్ జనరేషన్ ఒక రకంగా ఇప్పుడు రన్ అయ్యేదంతా మన జనరేషన్. నేను ఇలానే ఆలోచిస్తా, నాలాంటి వాళ్ళు ఇక మీదట ఇలానే మారుతూ ఉంటారు. ఈ సో కాల్డ్ క్యాస్టిజం అనేది ఒకనొక టైంకి డెఫినెట్గా స్లో డౌన్ అయిపోతుంది. కానీ అవేర్నెస్ ఎంత తొందరగా వస్తే మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంత బెటర్గా చేంజ్ అవుతూ ఉంటుంది.
ఎలక్షన్ అని అంటే కులాల వారీగా డబ్బులు పంచడం కాదు, పథకాలు పంచడం కాదు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వాటి యొక్క పథకాలను నిర్మించటం. సిస్టమ్ ఎలా అయిపోయిందంటే సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకే పరమావధిగా ఈ పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరేదైతే చెప్పారో పలానా సెక్టార్కి ఇంత డెప్లాయ్ చేయాలి, పలానా రంగానికి ఇంత ఇవ్వాలి, లేదంటే పలానా ప్రాంతానికి ఇంత ఇవ్వాలి అని ఈ పర్సెప్షన్లో ఈ ఆస్పెక్ట్లో ఎవరు లేరు. పలానా కులానికి ఇంత ఇస్తాం, పలానా మతానికి ఇంత ఇస్తాం, కాబట్టి మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఉద్ధరించండి, మీరు మాత్రం అలానే బానిసల్లాగా మిగిలిపోండి, మీరు మాకు ఓట్లు వేయండి, మేము బెంజ్ కార్లు BMW కార్లో తిరుగుతాం, మీరు మాత్రం బస్సులో కనీసం బస్సులో కూర్చోడానికి సీటు కూడా లేకుండా బస్సులో వేలాడుతూ పోండి అన్నట్టుగా వ్యవస్థ అయిపోయింది. ఎందుకంటే ఓటు వేసేవాడేమో బస్సుల్లోనో ట్రైన్లోనో కనీసం కూర్చోడానికి కూడా స్థలం లేకుండా వేలాడుతూ ట్రావెల్ అవుతుంటాడు. ఓటు వేయించుకున్నోడేమో వాడి కుటుంబ సభ్యులు, మనవళ్ళు, మనవరాలు ఫార్చునర్లో, బెంజు, BMW, ఆడి కారుల్లో తిరుగుతుంటారు. సో ఇది మన వ్యవస్థ, దౌర్భాగ్యపు వ్యవస్థ. అవును సార్, దీన్ని మనమే ప్రొటెక్ట్ చేస్తున్నాం సార్. సామాన్యులుగా మీరు చెప్పగలగాలి, అరే అసలు ఏమి మేనిఫెస్టోలు రా, మాకు కావాల్సిన మేనిఫెస్టో కులాల వారిగా కాదురా, మా ప్రాంత అభివృద్ధికి చెందే విధంగా మీరేం చేస్తున్నారో చెప్పండి. అంతవరకే. నా గవర్నమెంట్ బడిని మీరు ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు, నేను నా ప్రైవేట్ స్కూల్లో నేను చదివించినాక నా పిల్లవాడికి 60,000 రూపాయలు ఫీజు కడుతున్నా, మీరు కూడా 60,000 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి ఖర్చు పెడుతున్నారు. ఆ 60,000 రూపాయలకి సంబంధించి మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు, ఆ డబ్బులను ఎక్కడికి పోతున్నాయి? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లోకల్గా డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది, ఫినాన్షియల్ సర్క్యులేషన్ క్రియేట్ అవుతుంటుంది, ఎంటర్ప్రెన్యూర్స్ పుట్టుకొస్తూ ఉంటారు, కొత్త కొత్త బిజినెస్లు పెడుతూ ఉంటారు. దిస్ ఈజ్ హౌ ద మేనిఫెస్టో నీడ్ టు బి ప్రొవైడెడ్, అంతేగాని కులాల వారీగా కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉంది, దీన్ని మార్చాలి అంటే ప్రజాప్రతినిధుల మెదళ్లలో ఎటువంటి కొత్త ఆలోచన పుట్టుకురావాలి అనే ఇలాంటి అంశం గురించి మీ విశ్లేషణ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.